అందరికీ శుభ మధ్యాహ్నము. శుభ సాయంత్రం గురువు గారు. శుభ మధ్యాహ్నమా. వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలోని బాలకాండమును చెప్పుకుంటున్నాం మనం. చివరగా 151వ పేజీలో చూడమ్మా. సీతా స్వయంవరం తర్వాత దశరథ మహారాజు, రాముడు అందరూ కూడా మిథిలా నగరం నుండి అయోధ్యకు బయలుదేరి వస్తున్నారు. మార్గమధ్యంలో వారికి పరశురాముడు ఎదురు కావడం జరిగింది. ఆ విషయం గురించి మనం చెప్పుకుంటున్నామ్మా. దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు. దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు. అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు. గండ్రగొడ్డలిని బాణాలను ధరించాడు. ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. క్షత్రియులంటే ఇతనికి సరిపడదు. పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపాడు. అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు. 21 సార్లు భూ ప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలి చేశాడు. ఈ పేరు చూద్దామా. దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు. పరశురాముడు పరశువు అంటే గండ్రగొడ్డలి అని అర్థమ్మా. ఈ చిత్రంలో కనిపించేటువంటి ఆ ఫోటో, ఆ చిత్రం పరశురామునిదమ్మా. ఆయనకి ఆ పేరు రావడానికి పరశువు అంటే గొడ్డలి అని అర్థమ్మా. దాన్ని గండ్రగొడ్డలి అని అంటారు. ఆ గొడ్డలిని ధరించేటువంటి వాడు కాబట్టే ఆయనకు పరశురాముడు అని. పరశువును ధరించిన వాడు పరశురాముడు. ఆ విధంగా ఆయనకు పరశురాముడు పేరు రావడం జరిగింది. ఆ పరశురాముడు ఎలా ఉన్నాడు? ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు. ప్రళయకాలంలో ఉన్నటువంటి పరమశివునిలాగా ఉన్నాడు. గండ్రగొడ్డలని మీరు చూడొచ్చు ఆ చిత్రంలో. కుడి చేతిలో గండ్రగొడ్డలని ధరించి ఉన్నాడు. ఎడమ చేతిలో ధనస్సును ధరించి ఉన్నాడు. అలాగే బాణాలు కూడా కలిగి ఉన్నాడు. అలా గండ్రగొడ్డలి, ధనుర్బాణాలను, ధనస్సును మరియు బాణాలను కలిగి ఉన్నాడు. ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. ఆ పరశురాముని రూపం ఎలా ఉందంటే మిక్కిలి ప్రకాశించేటువంటి అగ్నిలా ఉన్నాడు ఆ పరశురాముడు అని. రామాయణ మహాకావ్యంలో అయితే ఇంకా స్పష్టంగా వర్ణిస్తారు. కనుచూపు మేరలో ఒక నిప్పు కణికలాగా ప్రకాశించేటువంటి పరశురాముడు క్రమంగా వస్తూ ఉంటే నడిచి వస్తున్నటువంటి అగ్నిదేవునిలాగా ఉన్నాడు అని చెప్పని అక్కడ వర్ణించడం జరిగింది. అంత గొప్ప ప్రకాశవంతుడు ఈ పరశురాముడని.
మన క్లాస్లో చెప్పానమ్మా, మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఈ పరశురాముని యొక్క అవతారం కూడా ఒకటి. ఇది విష్ణువు యొక్క అవతారమే. ఆ సమయంలో మీకు చెప్పాను, చివరగా పరశురాముని యొక్క అవతార సమాప్తి మహావిష్ణువు పరశురాముని యొక్క రూపంలో చివర ఆ అవతార సమాప్తి పొందేటువంటి సమయంగా దీన్ని చెప్పాలి. అదే మహావిష్ణువు యొక్క స్వరూపమైనటువంటి రాముడు అప్పుడే తేజవంతుడు, కీర్తివంతుడు అవుతున్నాడు. ఈ విధంగా పరశురాముడు, శ్రీరాముడు ఇద్దరు కలిసిటువంటి సన్నివేశం గురించి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఆ పరశురాముడు మిక్కిలి ప్రకాశించేటువంటి అగ్నిదేవుల్లాగా ఉన్నాడు. క్షత్రియులు అంటే ఇతనికి సరిపడదు అని. శ్రీరాముడు క్షత్రియుడు. శివధనస్సును భంగం కావించటం వల్ల ఒక్కసారిగా శ్రీరాముని యొక్క కీర్తి ముల్లోకాలకు వ్యాపించింది. ఆ విధంగా శ్రీరాముని యొక్క గొప్పతనం గురించి విన్నటువంటి పరశురాముడు అక్కడికి వస్తుండగానే మార్గ మధ్యంలో శ్రీరాముడే పరశురామునికి ఎదురయ్యాడు. ఇద్దరు రాముళ్ళు కూడా పరస్పరం ఎదురైనటువంటి ఆ సందర్భంలో గతంలో జరిగినటువంటి ఒక సంఘటన కారణంగా ఈ క్షత్రియులు, రాజులు అంటే పడినటువంటి పరశురాముడు ఈ రాముని వద్దకి చాలా కోపంగా వచ్చాడు. ఆ కోపంతో రావటం వల్లనే ఆ స్వరూపాన్ని పై విధంగా వర్ణించారు. ఆయన ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు, ప్రకాశించేటువంటి అగ్నిదేవంలా ఉన్నాడు. ఈ పద చాలా అలాగే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన చాలా తీక్ష్ణమైనటువంటి కోపంతో వస్తున్నాడు అని. ఆ కోపానికి కారణం ఏంటంటే గతంలో జరిగినటువంటి ఒక సంఘటన కారణం. అది పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపాడు. ఇది కారణమ్మా. పూర్వము కార్తవీర్యార్జునటువంటి రాజు ఒకానొక నాడు ఈ జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ధేను విషయంలో వారికి వివాదం కలిగినప్పుడు కార్తవీర్యార్జునటువంటి రాజు ఈ పరశురాముని యొక్క తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షిని సంహరించడం జరుగుతుంది, చంపడం జరిగింది. ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేకపోవటం వల్ల కార్తవీర్యార్జునుడు అక్కడి నుంచి వెళ్ళిపోవటము, తర్వాత ఆశ్రమానికి వచ్చేటువంటి పరశురామునికి తన తండ్రి ప్రాణాలు కోల్పోయి పడి ఉండటం, ఆ తండ్రి యొక్క దేహం పైన పడి తన తల్లి గుండెలు బాదుకుంటూ ఏడవడం చూచాడు పరశురాముడు. చూచి చాలా కోపంతో ఒక శపథం పూనుతాడు. తన తండ్రి యొక్క మరణానికి కారణమైనటువంటి ఆ కార్తవీర్యార్జునునే కాదు, ఆ రాజుల యొక్క వంశాన్నే నిర్మూలిస్తాను అని చెప్పని శపథం పూని ఆ గండకొట్టల్ని ఆయుధంగా తీసుకొని భూమండలాన్ని మొత్తాన్ని కూడా 21 సార్లు చుట్టి మొత్తము అన్ని దేశాలు చుడుతూ వెళ్ళి అక్కడ పరిపాలించేటువంటి రాజులందరినీ కూడా సంహరిస్తూ వస్తుంటాడు పరశురాముడు. ఆ విధంగా 21 సార్లు చుట్టడం, భూమిని మొత్తాన్ని కూడా చుట్టడం జరిగింది. ఈ 21 సార్లు ఎందుకంటే తన తండ్రి యొక్క మృతదేహం పైన పడి రోధిస్తున్న తన తల్లి బాధతో 21 సార్లు తన గుండెలను బాదుకుందట. ఆ విధంగా తల్లి 21 సార్లు గుండెను బాదుకోవటం గమనించేటువంటి పరశురాముడు 21 సార్లు భూమిని చుట్టి రాజసంహారం చేశాడు అని చెప్పేసి పురాణ కథ. ఆ విధంగా
అప్పటి నుంచి ఈ క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు పరశురాముడు. ఆ సమయం నుంచి ఎక్కడైనా ఒక రాజు, ఒక క్షత్రియుడు ప్రసిద్ధి పొందితే వెళ్ళి అతను సంహరించినటువంటిది చేస్తూ వస్తున్నాడు. సందర్భానుసారంగా అతని నుంచి తప్పించుకోవడం కోసం అనేక మంది రాజులు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైతే వివాహం చేసుకుంటూ కళ్యాణ మండపంలో ఉంటారో అటువంటి వారిని మాత్రము చంపకుండా విడిచిపెట్టేవాడు ఈ పరశురాముడు. ఈ విషయం తెలిసినటువంటి దశరథుడు పరశురాముడు ఇచ్చేటువంటి ప్రతిసారి కూడా ఒక్కొక్క వివాహం చేసుకుంటూ కళ్యాణ మండపంలో నిలిచి చావు నుంచి తప్పించుకున్నాడనేటువంటి మరో కథనం కూడా ఉంది. సరే, ఇక్కడ ఈ సీతా స్వయంవరం తర్వాత శ్రీరాముడు అందరూ కూడా మిథిలా నగరం నుంచి అయోధ్య నగరానికి వచ్చిన సమయంలో శ్రీరాముడు శివధనస్సును భంగం కావించటం వల్ల గొప్ప ప్రసిద్ధిని పొందాడు. ఆ విషయం తెలిసినటువంటి పరశురాముడు చాలా కోపంగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి 21 సార్లు భూ ప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను తన గండ్ర గొడ్డలికి బలి చేశాడు. అంటే రాజులని అతను ఎందుకు చంపాడని కారణం కూడా చెప్పుకున్నాం కదా. ఆ కోపం చేత ఆ క్షత్రియ వంశ నిర్మూలనానికి పూనుకున్నటువంటి పరశురాముడు 21 సార్లు భూమిని చుట్టి ఆ శత్రువుని సంహరిస్తూ వచ్చాడు తన గండగొడల చేత. తర్వాత పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు. సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు. ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. అలా ఎదురుగా వచ్చేటువంటి పరశురాముడు శ్రీరాముని యొక్క ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఓ క్షణకాలం శ్రీరాముని యొక్క దివ్య సుందర విగ్రహాన్ని చూడగానే పరశురాముని యొక్క కోపమంతా పటాపంచలైపోయింది. రామాయణ మహాకావ్యాన్ని చిత్రం ఇదంతా. అలా పరశురాముడు ఎంత కోపంగా వచ్చినప్పటికీ శ్రీరాముడు మాత్రము చిరునవ్వు నవ్వుతూనే అలా నిలబడి ఉన్నాడు. అలా నవ్వుతూ నిలబడినటువంటి రాముని యొక్క రూపాన్ని చూసినటువంటి పరశురాముడు తనకు తెలియకుండానే తానే శాంత స్వరూపాన్ని పొందవలసి వచ్చింది. అంతలోనే తేరుకొని రామునితో అంటాడు, ఓ రామా, నీవు శివధనస్సుని భంగం కావించి గొప్ప ప్రసిద్ధిని పొందావు. ఆ శివధనస్సు కంటే కూడా అనేక రెట్లు మహత్వమైనటువంటిది నా వద్ద ఉన్నటువంటి ఈ వైష్ణవ ధనస్సు అని తన చేతిలో ఉన్నటువంటి ఆ వైష్ణవ ధనస్సుని శ్రీరామునికి అందిస్తూ అంటాడు. అయితే పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సు అని. సీతాదేవికి స్వయంవరంలో శ్రీరాముడు శివధనస్సుని అవలీలగా ఎక్కుపెట్టాడు. పరశురాముడు దానికి బదులుగా అంతకంటే గొప్పదైనటువంటి వైష్ణవ ధనస్సుని రామునికి అందిస్తున్నాడు. ఈ ధనస్సు పేరు శారంగరవం అంటారమ్మా. శారంగరవం అనేటువంటి ధనస్సు ఇది వైష్ణవ ధనస్సు, విష్ణువు యొక్క ధనస్సు. శివధనస్సు కంటే గొప్పదిగా భావింపబడేటువంటిది. కాబట్టి పరశురాముడు రామునితో అన్నాడు, తన వద్ద ఉండేటువంటి ఈ వైష్ణవ ధనస్సును నీవు ఎక్కుపెట్టుము అని చెప్పని సవాలు విసిరినట్టుగా పదం చెప్పడం, సవాలు విసరడం జరిగిందనుకోండి. అప్పుడు రాముడు సరేనని రాఘవుడు అవలీలగా ఆ వైష్ణవ ధనస్సుని, ఆ శారంగరవాన్ని తీసుకొని అవలీలగా ఎక్కుపెట్టాడు. ఎప్పుడైతే ఆ వైష్ణవ ధనస్సుని రాముడు తీసుకొని అవలీలగా ఎక్కుపెట్టాడు,
పరశురాముడు తన ఓటమిని అంగీకరించాడు. తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు అని. వాస్తవానికి అక్కడ రామాయణంలో మరికొంత విషయం అక్కడ ఉందమ్మా. శ్రీరాముడు పరశురాముడు కోరేట్లుగానే ఆ వైష్ణవ ధనస్సుని తీసుకొని అవలీలగా ఎక్కుపెట్టి బాణాన్ని కూడా సంధిస్తాడు. బాణం సంధించిన తర్వాత అడుగుతాడు, పరశురామ, నీ కోరిక ప్రకారమే నేను ఈ ధనస్సును ఎక్కుపెట్టాను. మరి రాముడు ఒక్కసారి బాణం ఎక్కుపెడితే ఆ బాణానికి ఏదో ఒకటి గురి కావలసి ఉంటుంది. నీవే చెప్పు, ఈ రామబాణానికి ఏం గురి చేస్తావో, ఈ బాణం చేత నిన్ను సంహరించమంటావా అని, నీ యొక్క పరగతిని కొట్టమంటావా, పాదగతిని కొట్టమంటావా అని అడుగుతాడు రామాయణంలో. అంటే పాదగతి అంటే ఏంటన్నమాట, పరగతి అంటే ప్రాణం, పాదగతి అంటే పరశురామునికి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే అతడు భూమిని తాకకుండా నడిచేటువంటి మహత్వం కలిగిన వాడు. అంటే పరశురాముని యొక్క పాదం భూమిని తాకదు, భూమి కంటే కొద్దిగా పైనే పాదం మోపేటువంటి గొప్పతనం కలిగిన వాడు పరశురాముడు. అది పాదగతి అని. అప్పుడు పరశురాముడు శ్రీరాముని యొక్క బాణానికి తన పాదగతిని బలి చేసి, పాదగతి అంటే అప్పటి వరకు తాను భూమి తాకకుండా నడిచేటువంటి ఏ గొప్పతనం అయితే ఉందో ఆ గొప్పతనాన్ని రామ బాణానికి గురి చేసి అక్కడి నుంచి వెళ్ళాడు అటువంటిది రామాయణంలో పూర్తి పాఠం. అదే చివర పరశురాముని యొక్క ప్రస్తావన గురించి మనకు రామాయణంలో అక్కడే కనిపిస్తుంది. అదే చివర ఒక రకంగా పరశురామ అవతారానికి అది ముగింపుగా కూడా మనం చెప్పాలి. ఇంకా అక్కడి నుంచి పరశురాముడు ఆ మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయినట్టుగానే చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎక్కడ కూడా మనకి పరశురాముని యొక్క ప్రస్తావన మనకు కనిపించదు. తర్వాత మరలా మనకి మహాభారతంలో కర్ణుడు విద్య నేర్చుకునే సమయంలో పరశురామునికి ప్రస్తావన వస్తుంది. అక్కడ ఈ పరశురాముడే ఆ పరశురాముడు అనేటువంటి అనేక భేదాలు అయితే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనకి ప్రస్తుతం. తర్వాత దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. భరతుడు శత్రుఘ్నుతో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు. రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. తర్వాత అందరూ కూడా దశరథుడు అందరూ కూడా అయోధ్య నగరానికి చేరుకోవడం జరిగింది. భరతుడు శత్రుఘ్నుతో కలిసి తన మేనమామ వెంట ఆ కైకరాజ్యానికి వెళ్ళిపోవడం జరిగింది, తాతగారింటికి వెళ్ళిపోవడం జరిగింది. రామలక్ష్మణులు అయోధ్య నగరానికి వెళ్ళిన తర్వాత తన తండ్రి యొక్క సేవలు, తల్లిదండ్రుల యొక్క సేవలోను గురువుల సేవలోను నిమగ్నమై సేవ చేస్తూ అలా ఉండిపోయారు. ఇది మనకి రామాయణంలోని బాలకాండము దీంతో పూర్తి కావడం జరిగిందమ్మా. తర్వాత మనం అయోధ్యాకాండం గురించి తర్వాత చెప్పుకుందాం. ఈ బాలకాండం వరకు మీరు తప్పనిసరిగా చదవాలమ్మా, చదువుతూ రండి, చదవాలి ఎప్పటికప్పుడు చదువుతూ రండి. అలాగే ఒక పేజీ రాస్తూ రండి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఇస్తాను, ఆ ప్రశ్న సంబంధించి మీరు సొంతంగా రాయాలి. మనకి చివర ఉంది, రామాయణం ఒక చివర ఉంది, సీతారామ కళ్యాణాన్ని రాయండి. ఈ పాఠం విన్నారు కదా, మీ సొంత మాటల్లో ఒకసారి నేను చదివిన తర్వాత ఈ సొంత మాటల్లో రాయండమ్మా, ఇబ్బంది లేదు. సొంత మాటల్లో 10-15 వాక్యాల్లో వచ్చే విధంగా సీతారామ కళ్యాణాన్ని గురించి మీరు ఒక వ్యాసం లాగా రాయండి. 15 వాక్యాల్లో వ్యాసం రాసి నోట్స్ రాసి పెట్టండమ్మా. అలాగే ఓకే సార్. అలాగే ఇంకో ప్రశ్న కూడా ఉంది మనకు, రామాయణం ఎందుకు చదవాలి విశ్లేషించండి. ఈ రామాయణ మహాకావ్యాన్ని ఎందుకు చదవాలి అనే విషయాన్ని అక్కడ ఉన్నది కాదమ్మా, మీరు సొంతంగా మీకు ఏది అర్థమైతే అర్థమైనంత వరకు మీ సొంత మాటల్లో అది ఒక 15 వాక్యాలు రాయాలి. ఈ రోజు రానకలమ్మా, ఇంకొక టైం తీసుకోండి. లేకపోతే రేపు ఆదివారం రేపు ఎల్లుండి సెలవు కాబట్టి సెలవు రోజున రాయండి. ఎల్లుండి మీ క్లాసెస్ ఉండవు కాబట్టి సెలవు రోజు రాయండి. ఈ రెండు మీరు
మీ సొంత మాటల్లో ఈ 2 ప్రశ్నలకి సమాధానం రాయండి. దీనికి సంబంధించి మన ప్రశ్న జవాబుల్లో పాత్రలు ప్రశ్నలు ఉంటాయమ్మా. వ్యాసరూప ప్రశ్నలు. వ్యాసరూప ప్రశ్నల్లో మీరు రాయబోయేటువంటి 2 ప్రశ్నలు సంబంధించినవి, 2 ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఇంకా పాత్రలు అంటే ఇందులో మనకి విశ్వామిత్రుడు మాత్రమే పూర్తిగా మనకి పాత్ర వచ్చింది కాబట్టి ఆ పాత్ర గురించి ఒక 4-5 వాక్యాలు రాస్తే సరిపోతుంది. ఆ తర్వాత చూద్దామా. ఇప్పటి వరకు మీకు బాలకాండం సంబంధించి 2 ప్రశ్నలు మీరు మీ సొంత వాక్యాలు రాయవలసి ఉంటుంది. అది 1వది సీతారామ కళ్యాణాన్ని గురించి వివరించండి. 2వది రామాయణం ఎందుకు చదవాలో విశ్లేషించండి. ఈ 2 ప్రశ్నలకు సంబంధించి మీరు ఈరోజు ఒక ప్రశ్న రాయండి, ఎల్లుండి ఒక ప్రశ్న రాయండి అమ్మా. ఈ 2 రాసి ఉంచండి. దీనికి సంబంధించినటువంటి నోట్స్ అంతే. తర్వాత మనం తిరిగి ఇంకో పాఠం చెప్పుకుందాం వచ్చే క్లాస్ నుంచి. అది మనకి ఇంకొక 10 నిమిషాల పైన సమయం ఉన్నట్టుందమ్మా. చూద్దాం. సుమతి శతకంలో ఒక పద్యం ఉందమ్మా. మీకు అందరికీ కూడా తెలిసినటువంటి పద్యం ఏది? ఎప్పటికైది ప్రస్తుతమో అప్పటిగా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపతా నవ్వక తప్పించుకు తెలుగువాడు ధన్యుడు సుమతి. సమాజంలో, లోకంలో మనిషి తన యొక్క జీవన గతిని ఎలా గడపాలో వివరించేటువంటి పద్యం ఇది. లౌక్యాన్ని చెప్పేటువంటి పద్యము అని చెప్పాలి. లౌక్యం అంటే లోకరీతి అని, లోకంలో ఎలా వ్యవహరించాలో చెప్పినటువంటి పద్యం. సమాజంలో ఎవరి పట్ల ఎక్కడ ఎలా మెలగాలో తెలుసుకొని ఆ సమయానికి దానికి తగిన విధంగా గౌరవాన్ని పొందే విధంగా వ్యవహరిస్తూ ఎక్కడ ఏ విషయంలో కూడా ఎవరి యొక్క మనస్సుని నొప్పించడం కానీ, మన మనస్సుని మనం బాధ పెట్టుకోవడం కానీ, మన మనస్సు బాధపడే విధంగా ఒకరి దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డము, చేయి చాచి యాచించడము లేకుండా మనం మన గౌరవాన్ని నిలుపుకునే విధంగా మనకు ఏదైతే ఉన్నదో ఆ ఉన్న దాంట్లో సంతోషంగా జీవిస్తూ ఉండేటువంటి వాడే లోకంలో ధన్యుడు. ధన్యుడు సుమతి అన్నారు. అలా జీవించేటువంటి వాడే ధన్యుడు అని చెప్పారు కదమ్మా. తర్వాత మన పాఠం పేరు అదే. ఆ విధంగా తనకు కలిగిన దాంట్లో సుఖంగా జీవిస్తూ ఇతరుల వద్ద నుంచి ఆశించకుండా, దురాశకు వెళ్లకుండా, ఒకరి దగ్గర చేయి చాపి యాచించకుండా జీవించడమే ధన్యత పొందేటువంటి జీవనమని, అటువంటి వాడే లోకంలో సుఖిస్తాడని, లేనిటువంటి ఆశను కలిగి అనవసరపు కష్టాలు కలిగించుకోకుండా ఉన్నటువంటి వాడే ఈ లోకంలో ధన్యుడు అని చెప్పడం జరిగింది ఆ పద్యంలో. ప్రస్తుతం మన పాఠ్యభాగం, మనం చెప్పుకోబోయేటువంటి పాఠ్యభాగం పేరు కూడా అదే, ధన్యుడు అని, ధన్యత పొందినవాడు అని. ధన్యత అంటే జీవన ఆత్మత్యము అని. అంటే జీవితంలో ఎప్పుడు కూడా తన ఆత్మగౌరవాన్ని కోల్పోకూడదు. అదే సమయంలో మనం మన ప్రయోజనాల్ని నెరవేర్చుకోవడం కోసం ఎదుటి వారిని ఇబ్బందులకి, నష్టాలకి, కష్టాలకి గురి చేయటం ఇది లేకుండా ఉండటమే ధన్యత అని. నొప్పింపక తాన్ ఒవ్వక అని, ఇతరుల్ని బాధ పెట్టడము, కష్టపెట్టడము, ఇతరుల నుంచి మనం అన్యాయంగా స్వీకరించడము, దాన్ని నొప్పించడం అంటే. అలాగే తాన్ ఒవ్వక, తాను కూడా బాధపడకుండా అని, కష్టపడకుండా. అంటే లేనిటువంటి ఆశ మనకు ఉన్నదనుకోండి, మనకి ఆ దురాశ అవుతుంది. ఆ దురాశను నెరవేర్చుకోవడం కోసం మనం చాలా వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి వస్తుంది, ఆయాసపడవలసి వస్తుంది. అటువంటి కూడా లేకుండా జీవనాన్ని గడపటం అంటే
ఏదైతే మనకు కలిగిందో దాంతోనే సంతోషంగా జీవించడమే ధన్యత అని చెప్పండి. అలా జీవించేవాడే ధన్యుడు అని చెప్పడం. అటువంటి పాఠమే మన పాఠ్యభాగం. అదే విషయాన్ని ఒక కథ రూపంలో మనకి ఈ ధన్యుడు అనేటువంటి పాఠ్యభాగంలో చెప్పడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ పేజీ నెంబర్ 46 తీసుకోండమ్మా. టెక్స్ట్ బుక్లో ఈ 46వ పేజీలో ఉంటుంది ధన్యుడు పాఠ్యభాగం. పరవస్తు చిన్నయ సూరి అనేటువంటి కవి రచించేటువంటి పాఠం ఇది. ఈ పరవస్తు చిన్నయేశ్వరి గారి గురించి కవి పరిచయంగా మనకి పక్కనే 47వ పేజీలో కవి పరిచయంగా ఇచ్చారమ్మా. చూద్దాం. ఈయన మధ్య యుగానికి చెందినటువంటి కవి. మధ్యయుగం అంటే ఈ సాహిత్య యుగాలకు సంబంధించి కూడా కవితా యుగాల గురించి చెప్పడం జరుగుతుంది. దాంట్లో 15 నుంచి 18 వరకు ఉన్నటువంటి ఆ 300 సంవత్సరాల మధ్యాన్ని మధ్య కవితా యుగం అని చెప్పేసి అంటారమ్మా. ఆధునిక కవితకి అలాగే ప్రాచీన కవితకి మధ్య ఉన్నటువంటి యుగంగా దాన్ని చెప్తారు. ఇది 15 నుంచి 18 శతాబ్దం వరకు ఉన్నటువంటి ఆ కాలాన్ని. రచయిత పరిచయం. పరవస్తు చిన్నయ సూరి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని శ్రీపెరంబదూరులో జన్మించాడు. మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితుడిగా పనిచేశాడు. సూరి అనేది ఈయన బిరుదు. సూరి అంటే పండితుడు అని అర్థము. తెలుగు, తమిళ, సంస్కృత, ఆంగ్ల భాషలలో చిన్నయ సూరి మంచి పండితుడు. పరవస్తు చిన్నయ సూరి గారు తమిళనాడులో ఉన్నటువంటి చెంగల్పట్టు అనేటువంటి జిల్లాలో శ్రీపెరంబదూర్ అనేటువంటి పట్టణంలో జన్మించాడు. ఈయన మద్రాసులో ఉన్నటువంటి ఈ పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితుడిగా పనిచేయడం జరిగింది. పరవస్తు చిన్నయ్య అనేటువంటిది ఈయన ఒక పేరు. సూరి అనేటువంటిది ఆయనకు ఆ పాండిత్యానికి గుర్తుగా ఉన్నటువంటి పదం. ఎందుకంటే సూరి అంటే పండితుడు అని అర్థం. సూరి అంటే పండితుడు అని అర్థం. ఈ చిన్నయ సూరి గారు తెలుగు, తమిళము, సంస్కృతము, ఆంగ్ల భాషలో కూడా, ఎందుకంటే ఆయన కాలము 1809 నుంచి 1862 అంటే ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నటువంటి సమయమే. భారతదేశము ఆంగ్లేయుల పరిపాలన ఉన్నటువంటి కాలం. ఎందుకంటే వాళ్ళు 17వ శతాబ్దం నుంచి భారతదేశాన్ని పరిపాలించారు కాబట్టి, ఆ 17వ శతాబ్దం నుంచి దాదాపుగా 19వ శతాబ్దం వరకు పరిపాలించారు కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఆధునిక పండితుడు అని చెప్పాలి. కాబట్టి అటు తెలుగు, తమిళ భాషలు ఆయన మాతృభాష ఉంటుంది. సంస్కృతం ప్రాచీన భాష. అలాగే ఆంగ్ల భాషలో కూడా ఆయన నైపుణ్యాన్ని, పాండిత్యాన్ని కలిగినటువంటి పండితుడు. ఆ విధంగా 4 భాషల్లో మంచి పండితుడు ఈ చిన్నయ సూరి. చిన్నయ సూరి అక్షరగుచ్ఛము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణము, శబ్ద లక్షణ సంగ్రహము, బాల వ్యాకరణము, నీతి చంద్రిక మొదలైన గ్రంథాలు రాశాడు. చిన్నయ సూరి తెలుగులో చాలా పుస్తకాలు రాశారమ్మా. అక్షరగుచ్ఛమైనటువంటి ఒక పుస్తకం, ఆంధ్ర కాదంబరి. కాదంబరి అనేటువంటిది సంస్కృతంలో ఉన్నటువంటి ఒక గొప్ప వచన గ్రంథము. ఆ వచన గ్రంథాన్ని తెలుగులోకి ఆంధ్ర కాదంబరి అనేటువంటి పేరుతో ఆయన అనువాదం చేయడం జరిగింది. అలాగే పద్యాంధ్ర వ్యాకరణము అని తెలుగు వ్యాకరణాన్ని ఆయన పద్యాలలో రాయడం జరిగింది. అదే పద్య ఆంధ్ర వ్యాకరణము అని వ్యాకరణాన్ని అన్నీ కూడా
పద్య రూపంలో రాసుకుంటూ వచ్చాడు. తర్వాత అదే వ్యాకరణాన్ని సూత్రాలుగా కూడా రాయడం జరిగింది. అదొక వేరొక పుస్తకం, అదే గ్రంథం. సూత్రాంధ్ర వ్యాకరణము అని దాని పేరు. సూత్ర ఆంధ్ర వ్యాకరణము అని. సూత్రాలలో రచించబడినటువంటి తెలుగు వ్యాకరణం. తర్వాత శబ్ద లక్షణ సంగ్రహము అని, శబ్ద లక్షణ సంగ్రహము అని ఒక గ్రంథం. బాల వ్యాకరణం, బాగా ప్రసిద్ధి పొందినటువంటి తెలుగు వ్యాకరణ గ్రంథము ఇదేనమ్మా. ఇప్పటికీ మనం తెలుగు భాషకు సంబంధించి చాలా సరళమైనటువంటి వ్యాకరణ గ్రంథంగా, ప్రామాణిక వ్యాకరణ గ్రంథంగా ఇప్పుడు తెలుగు పండితులందరూ కూడా అనుసరించేటువంటి వ్యాకరణ గ్రంథం ఈ బాల వ్యాకరణ గ్రంథం. సంస్కృతంలో ఉన్నటువంటి లఘు సిద్ధాంత కౌముది నుంచి ఆ శబ్దాలకు సంబంధించిన వ్యాకరణాన్ని తీసుకొని తెలుగు భాషకు అన్వయిస్తూ ఆయన రచించేటువంటి తెలుగు వ్యాకరణ గ్రంథము ఈ బాల వ్యాకరణం అటువంటి గ్రంథం. ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కువగా ఈ తెలుగు పండితులు అందరూ కూడా ఈ బాల వ్యాకరణాన్ని అనుసరిస్తూ ఉండడం జరుగుతుంది. తర్వాత నీతి చంద్రిక. నీతి చంద్రిక అటువంటిది ఆ రాసేటువంటి ఒక కథా గ్రంథం. ప్రస్తుతము మన పాఠ్యభాగం కూడా ఈ నీతి చంద్రిక నుంచే తీసుకోవడం జరిగింది. తర్వాత ఉద్దేశం చెప్పేటప్పుడు దాని గురించి వివరించడం జరుగుతుంది. ఇవి ఆయన రాసినటువంటి గ్రంథాలు. ఈయన రచనా శైలి పాఠకుణ్ణి ఆకట్టుకునేలా ప్రాచీన కావ్య భాషలో ఉంటుంది. ఈయన తన పుస్తకాల్లో రచించినటువంటి విధానం, రచనా శైలి, ముఖ్యంగా నీతి చంద్రిక ఈ కథా గ్రంథంలో శైలి ఎలా ఉంటుందంటే, మీరు 9th క్లాస్లో ఉన్నప్పుడు సాక్షి వ్యాసాలు చదివారు కదమ్మా. సాక్షి పేరుతో వచ్చిన వ్యాసాలు ఒక పాఠం అనుకుంది, స్వభాష అని. ఆ స్వభాష పాఠం చదివారు కదా మీరు. ఆ స్వభాష పాఠంలో అక్కడ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రచించేటువంటి గ్రాంధిక తెలుగు భాష గురించి మీరు అక్కడ చదవడం జరిగింది. ఆ తెలుగు గ్రాంధిక భాష ఎలా ఉంటుందో మనకి స్వభాష పాఠంలో మీరు చదివే ఉన్నారు. ఆ విధంగా ఈ ప్రాచీన గ్రాంధిక తెలుగు భాషలో ఉంటుంది చెన్నై సూరి గారి రచనా శైలి. నీతి చంద్రిక కూడా అలాగే ఉంటుంది. తర్వాత మీరు చూడబోతారు. తెలుగు ప్రాచీన తెలుగు గ్రాంధిక భాషలో ఉంటుంది ఈయన యొక్క కథ రచనా శైలి. దాని ప్రాచీన కావ్య భాషలో ఉంటుంది. ఈయన రాసిన బాల వ్యాకరణము నేటికి కావ్య భాషకు ప్రామాణిక గ్రంథంగా ఉంది. ఇంతకుముందు చెప్పాను, ఈనాటికి కూడా కావ్య భాషకి ఒక ప్రామాణిక గ్రంథంగా ఒక ఉదాహరణ గ్రంథంగా బాల వ్యాకరణాన్ని తీసుకుంటున్నారు ఈనాటికి కూడా. తెలుగు కావ్యాలన్నింటిలో కూడా తెలుగు పద్యకావ్య రచనకి ఒక ఉదాహరణ పూర్వకంగా ఒక లక్షణ గ్రంథంగా గ్రహించేటువంటి గ్రంథము బాల వ్యాకరణం. నీతి చంద్రిక, బాల వ్యాకరణము 4 లక్ష్య లక్షణ గ్రంథాలుగా ప్రసిద్ధి పొందాయి. ఇటు బాల వ్యాకరణము లక్షణ గ్రంథం అయితే నీతి చంద్రిక లక్ష్య గ్రంథం. ప్రతి లక్షణానికి కూడా ఉదాహరణ మనము నీతి చంద్రికలో చూడొచ్చు, వ్యాకరణ నియమానికి. ఆ విధంగా నీతి చంద్రిక, బాల వ్యాకరణము ఈ రెండు కూడా లక్ష్య లక్షణ గ్రంథాలు అంటారు. అంటే ఒక లక్షణాన్ని గురించి మనం ఉదాహరణగా తీసుకోవాలంటే ఏదైనా ఒక విషయంలో, ఒక వ్యాకరణ విషయ నియమంలో ఒక ఉదాహరణని మనం ఈ నీతి చంద్రికలో చూడొచ్చు. ఆ విధంగా ఆయన వ్యాకరణంలో చెప్పేటువంటి ప్రతి లక్షణానికి కూడా ఒక లక్ష్యాన్ని నీతి చంద్రికలో చూపించడం జరిగింది. అందుకే పండితులు అంటారు ఈ నీతి చంద్రిక, బాల వ్యాకరణము ఈ రెండు కూడా లక్షణ గ్రంథాలు అని చెప్పంటారు. ఆ విధంగా ప్రసిద్ధి పొందాయి ఈ రెండు గ్రంథాలు కూడా. ఇది పరవస్తు చెన్నై సూరి గారి పరిచయం సంగ్రహంగా. తర్వాత మనం పాఠ్యభాగంలోకి వెళ్ళే ముందు మనకు
చదవండి, ఆలోచించి చెప్పండి అంటూ మన పాఠంలో ఏం చెప్పబోతున్నాడో దాన్ని మనకు ఏ విషయం గురించి చెప్పబోతున్నాడో ఏ కథ చెప్పబోతున్నాడో మనకి ముందుగా కొంత సూచన మాత్రంగా చెప్పేటువంటి ఒక చిన్న పేర ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి అమ్మా. లఘు పతనకుండు మంథరునితో ఇట్లనియే చెలికాడ నీ ముక్త రాజును నీవు మిక్కిలి సన్మానింపుము. ఇతడు పుణ్య కర్ముల లోపల ధోరీనుడు, గుణరత్నాకరుడు, హిరణ్యకుడను వాడు. ఈతని గుణములు శేషుడ సైతము వర్ణింపజాలడు. నేనే పాటివాడను అని పలికి మొదటి నుండి హిరణ్యకుని వృత్తాంతము సర్వము వినిపించెను. అంతటా మంథరుడు హిరణ్యకుని మిక్కిలి సన్మానించి ఇట్లనియే, హిరణ్యక, నీవు నిర్జన వనమునందు వాసము చేయుటకు నిమిత్తమేమి చెప్పుము అని అడిగను. హిరణ్యకుడు ఇట్లనియే. అంటే మన పాఠం ఎక్కడ ఎవరు చెప్పబోతున్నారో మనకి సూచన మాత్రంగా ఈ పేరలో చెప్పడం జరిగింది. తర్వాత మన పాఠం చెప్పబోయేటువంటి హిరణ్యకుడు ఇట్లనియే అని. హిరణ్యకుడు ఈ విధంగా చెప్పబోతున్నాడు అని. హిరణ్యకుడు సంస్కృతంలో ఉన్నటువంటి ఈ నీతి చంద్రికకు మూల గ్రంథము పంచతంత్రము. పాఠ్యభాగ వివరాలు చెప్పుకుంటే కానీ మనకి ఇక్కడ ఈ పేరా గురించి మనం చెప్పుకోవడము సులభం అవుతుంది. పంచతంత్రం గురించి మీరు వినే ఉంటారు. పంచ అంటే 5 అని, తంత్రములు అంటే ఉపాయాలు అంటాం. 5 ఉపాయములు అని అర్థం. పంచతంత్రములు అంటే 5 ఉపాయములు అని. ఆ 5 ఒకటి